నేనే వేసుకున్నా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పాలధార పంచదార అనే ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇది శ్రీశైలంలో ఉంటుంది. అటకేశ్వరం గుణంగా పక్కలే ఉంటుంది. అయితే మనం ఫస్ట్ ఈ పాలధార పంచదార చూసిన తర్వాత అటకేశ్వరం చూద్దాం. అయితే ఈ పాలధార పంచదార అనేది రోడ్ మీదనే ఉంటుందండి. అని కాకపోతే చాలామంది ఈ పాలధార పంచదారకు వెళ్ళకుండా డైరెక్ట్గా శ్రీశైలం ఆలయానికి వెళ్ళిపోతారు. కానీ ఇలాంటి ప్లేసెస్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ శ్రీశైలంలో చాలా ఉన్నాయి. అందులో ఒకటి పాలధార పంచదార. ఈ పాలధార పంచదార అంటే ఏంటిదంటే ఇక్కడ నీళ్లు ప్రవహిస్తాయి అన్నమాట. వాటినే మనం పాలధార పంచదార అంటాము. పరమేశ్వరుని యొక్క పాల భాగం నుండి ఉద్భవించింది కాబట్టి పాలధార అంటాము. పరమేశ్వరుని యొక్క పంచముఖాల నుండి ఉద్భవించింది కాబట్టి పంచదార అంటాము. అయితే ఈ రెండింటిని కలిపి మనము పాలధార పంచదార అంటాము. నిరంతరం ఎప్పుడు ఈ నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ఎంత ఎండలున్నా, ఎంత కరువు కాలంలో అయినా సరే ఖచ్చితంగా నీళ్లు మాత్రం ప్రవహిస్తూ ఉంటాయి. మనం మెట్లు దిగి పాలధార పంచదారకి వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఈ పాలధార పంచదారకి వెళ్ళే మెట్ల మార్గంలో మనకి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. అక్కడ మొత్తం చిన్న చిన్న వస్తువులు దొరుకుతాయి. తర్వాత ఆయుర్వేద మూలికలు కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కావచ్చు, పెద్దవాళ్ళకి అవసరమైనటువంటి చిన్న చిన్న వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. మెట్లు దిగి మనం కిందికి వెళ్ళాలి. మనం ఇప్పుడు పాలధార పంచదార ప్రాంతానికి వచ్చేసినాం. ఇవే షాప్స్ అవి. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆదిశంకరాచార్యులు ఇక్కడ తపస్సు చేశారు. ఈ చిన్న మందిరం ఆదిశంకరాచార్యులు తపస్సు చేసినటువంటి ప్రాంతము. ఇక్కడ స్వామివారు శివానంద లహరి అనే గ్రంథాన్ని ఆదిశంకరాచార్యుల వారు రచించారు. ఇక్కడ పాలధార పంచదార చరిత్ర ఏంటిదనేది మనం ఇక్కడ ఈ బోర్డు పైన చూడవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన ఒక అద్భుతమైన ప్లేస్ శ్రీశైలంలో ఏదైనా ఉంది అని అంటే అది పాలధార పంచదార. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలధార పంచదార నుంచి వచ్చేటటువంటి నీళ్లు మాత్రం పాలలాగా అనిపిస్తాయి. అందుకే పాలధార అంటారు. పంచదార అంటే ఆ నీళ్లు చక్కెర టేస్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి ఉంటుంది కాబట్టి పంచదార అంటాము. పాలధార పంచదార అంటే ఇక్కడ ఈ వాటర్ తాగితే మాత్రం మనకి ఎట్లా అనిపిస్తుంది తెలుసా? మినరల్ వాటర్ కూడా మనకు పనికిరావండి, అంత బాగుంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు కూడా సైంటిస్టులకి అంత చిక్కని ఒక ప్రశ్ననే అండి. చాలా పరిశోధనలు చేశారు ఇక్కడ. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం పాలధార పంచదార అంటున్నాం. ఇక్కడ నీరు నేను మాత్రం టేస్ట్ చేసిన, చాలా బాగున్నాయి. చాలా తీయగా, తర్వాత ఒక సైడ్ చప్పగాను అంటే పాలవలే, ఒక సైడు చక్కెర మాదిరిగా తీయగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పాలధార పంచదారని ప్రతి ఒక్కరూ దర్శించాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట. ఈ హటకేశ్వరం కావచ్చు, లేకపోతే పాలధార పంచదార కావచ్చు, కొన్ని చిన్న చిన్న ప్లేసులు మనం మిస్ అవుతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన ప్రాంతం ఇదొకటి. ఇక్కడ పాలధార పంచదార నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ ఒకటి కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అంటే దార మాత్రం చిన్నగా వస్తుంది. వర్షాకాలంలో కాస్త ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పక్కల ఒక పెద్ద లోయ ఉందన్నమాట. ఆ లోయలకి ఈ వాటర్ వెళ్ళిపోతాయి. ఇది ఫ్రెండ్స్ పాలధార పంచదార అనే ప్రాంతము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మనం అటకేశ్వరం అనే ప్రాంతం దగ్గర వెళ్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.